Hello of you. Welcome back to RS Academy. This is Ravi. Students, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, సో ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ ఎలా పెట్టకూడదు, ఏమేమి మిస్టేక్స్ ఉంటాయి అండ్ ప్రికాషన్స్ ఏంటి, టిప్స్ ఏంటి, సో క్లియర్గా చెప్తాను. సో మీరు చేయకూడని ఎర్రర్స్ చెప్తాను, మీ ప్రికాషన్స్ చెప్తాను అండ్ టిప్స్ చెప్తాను. సో వీటి వల్ల మనకు ప్రయోజనం ఏంటి అంటే 40+ మార్క్స్ 41, 42, 40, 42, 43, 44 ఇలాగ 50, 60 వచ్చిన మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి బెస్ట్ కాలేజెస్ సీట్ సాధించుకోలో ఈ యొక్క ఎర్రర్స్, ప్రికాషన్స్, టిప్స్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో ఈ యొక్క మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో చేసుకుని 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా సీట్ సాధించుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో చేయండి అండ్ ఈ ప్రికాషన్స్ ఏవైతున్నాయో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయకుండా చాలామంది సీట్స్ రాని వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. సో మీరు అలా అవ్వకండి, లైట్ తీసుకోకండి, ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ప్రతి పాయింట్ని కేర్ఫుల్గా గమనించండి. అవసరం అయితే ఈ వీడియో మీరు సేవ్ చేసుకోండి, మళ్ళీ రిపీటెడ్గా వినండి. ఖచ్చితంగా ఈ యొక్క ఫాలో చేసి సీట్ తెచ్చుకోవాలని నా ఉద్దేశం స్టూడెంట్స్. వీడియో చూసిన ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మా ఒక ఛానల్ విజిట్ చేయండి, మీకు సంబంధించిన చాలా వీడియోస్ సిఎస్సి వర్సెస్ మిగతా స్పెషలైజేషన్స్ కానీ, లేకపోతే విచ్ ఇస్ ద బెస్ట్ గ్రూప్ అని, లేకపోతే నెంబర్ ఆఫ్ మన కోర్సెస్ ఏమున్నాయి, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, మీకు తెలియని కోర్సెస్ ఎలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకు వస్తాయి స్టూడెంట్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. సో వీడియోకి వెళ్దాం. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్, అంటే నేను లైవ్లో చూపిస్తాను మీకు ఎలా ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ అది. సో ఈ వీడియో మాత్రానికి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఎర్రర్స్ అండ్ ప్రికాషన్స్. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మీరు గ్రూప్ అంటే బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నారా, ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి, అది మెయిన్ ప్రయారిటీ. సో మీరు ఒక బ్రాంచ్కే ఫిక్స్ అవ్వద్దు, అది ఇంకొకటి. ఫస్ట్ మీరు ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. నేను బ్రాంచ్ వైజ్గా చెప్తాను అండ్ కాలేజ్ వైజ్గా చెప్తాను. సో ఫస్ట్ మనం మాట్లాడేది ఏంటంటే బ్రాంచ్ ప్రయారిటీ బేస్ మీద ఫస్ట్ మాట్లాడదాం, దాని తర్వాత కాలేజ్ ప్రయారిటీ మీద మాట్లాడదాం స్టూడెంట్స్. ఓకే, క్లియర్గా వినండి, ప్రతి పాయింట్ చాలా ముఖ్యమైనది. ఓకే, సో మనం బ్రాంచ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, వెరీ గుడ్. మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఈసీ కావాలా, ట్రిపుల్ ఈ కావాలా, సివిల్స్ కావాలా, లేకపోతే సిఎస్సి కావాలా, ఏదో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, మైండ్లో ఫిక్స్ చేసుకోండి, ఫస్ట్ నాకు ఇది బ్రాంచ్ కావాలి అండ్ సెకండ్ ఈ బ్రాంచ్ కావాలి, థర్డ్ ఈ బ్రాంచ్ కావాలని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ కాలేజ్ రెడీ చేసుకోవాలి. నాకు ఈ బ్రాంచ్ పలానా కాలేజో కావాలి, నాకు ఈ బ్రాంచ్ వేరే కాలేజ్ కావాలని పెట్టుకోవాలి. సో అలాగ లిస్ట్ మీరు ఎన్ని కావాలి, మీకు నచ్చినట్టు ఒక 50, 40, 100 ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎన్ని కాలేజ్ అని పెట్టుకోవచ్చు, ఇన్నే పెట్టుకోవాలని రూల్ లేదు, ఇది ఇంటి పెట్టుకోకూడదని దాంట్లో పెట్టుకోకూడదని మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టరు. సో ఎన్ని ఆప్షన్స్ అని పెట్టుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, కొన్ని ఆప్షన్స్ మాత్రం పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నాకు ఈ కాలేజ్ వచ్చేస్తుంది ఫిక్స్, లాస్ట్ అదే కాలేజ్ సీట్ వచ్చేసింది, నేను ఆ కాలేజ్ మాత్రం పెట్టుకుంటాను అని ఒక కాలేజ్ పెట్టుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఆ మిస్టేక్ చేయకండి. లాస్ట్ ఆ కాలేజ్లో మీ ర్యాంక్ బట్టి వచ్చింది అనుకున్న సీట్, ఇయర్ రాకపోవచ్చు. సో మీరు అలా పెట్టుకోకండి, ఒక్క కాలేజ్ 2 కాలేజ్ పెట్టుకోకండి. మీరు ఎన్ని వందల ఆప్షన్స్ ఇచ్చినా సరే గవర్నమెంట్ ఒక కాలేజ్ ఇస్తుంది. చాలామంది డౌట్ ఏంటంటే ఒక కాలేజ్లో 2 ఇస్తుందా సీట్స్, లేకపోతే అంటే నాకు 2 కాలేజ్ ఇస్తే నేను ఒక సెలెక్ట్ చేసుకోవాలా, నాకు ఎన్ని కాలేజ్ ఇస్తుంది అని అడుగుతున్నారు. ఒకటే ఒక కాలేజ్ ఇస్తుంది. మీరు పెట్టిన 100 ఆప్షన్స్ని ఒక కాలేజ్ మాత్రం మీకు అలాట్ చేస్తుంది, ఆ కాలేజ్కి మీరు రిపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకుంటే మాత్రం ప్రమాదం ఏమవుతుందని చెప్పేసి లాస్ట్లో మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ బ్రాంచ్, మీకు పలానా ఈసీ కావాలి, లేకపోతే ట్రిపుల్ ఈ కావాలో, లేకపోతే సిఎస్సి కావాలో, మొత్తంగా అయితే ఒక బ్రాంచ్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ ఎన్ని ఉండాలి, సో 40, 50, 20, 10 ఉండాలి. అది ఎలా ఉండాలంటే నాకు ఫస్ట్ ఈ కాలేజ్ కావాలి, నెంబర్ 1 నాకు ఈ కాలేజ్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ కాలేజ్ కాకపోతే నెంబర్ 2 ఈ కాలేజ్, ఒకవేళ ఈ కాలేజ్ కాకపోతే నెంబర్ 3 ఈ కాలేజ్, ఒకవేళ ఈ కాలేజ్ కాకపోతే నెంబర్ 4. నేను చెప్తుంది నెంబర్స్ మైండ్లో పెట్టుకోండి, కాలేజ్ లిస్ట్ కోసం మాట్లాడుతుంది. ఆ లిస్ట్ని నెంబర్ ఆర్డర్ పెట్టుకోవాలి. ఫస్ట్ కాలేజ్ ఇది, సెకండ్ కాలేజ్ ఇది, థర్డ్ కాలేజ్ ఇది, ఫోర్త్ కాలేజ్ ఇది, ఫిఫ్త్ ఇది, 6th, 7th మీరు ఒక ర్యాంకింగ్ ఇవ్వాలి, నెంబరింగ్ ఇవ్వాలి. ఎందుకు నెంబరింగ్ ఇవ్వాలంటే ఇప్పుడు నెంబరింగ్ ఇస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్తో పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మామూలుగా రఫ్గా నాకు ఆ కాలేజ్ ఈ కాలేజ్ పెట్టుకున్నారు, వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు తప్పు అయిపోతుంది, ఎర్రర్ వస్తుంది. సో ముందే మీరు ఒక లిస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ కాలేజ్,
సో అండ్ సో, సెకండ్ కాలేజ్ సో అండ్ సో, థర్డ్ కాలేజ్ సో అండ్ సో అని నెంబర్ ఆఫ్ కాలేజెస్ రాసుకోవాలి. అలా రాసుకుంటే ఏమవుతుందంటే మీకు కరెక్ట్గా మీరు ఏదైతే కాలేజ్లో మీరు రావాలనుకుంటారో కరెక్ట్గా అది మీరు హిట్ చేయగలుగుతారు. సో మీకు పలానా ర్యాంక్ బేస్ మీద ఆ కాలేజ్ ఉంది, పెద్ద కాలేజ్లో మాకు సీట్ రాదు అనుకుంటున్నారు అనుకుందాం. అలా అనుకోకండి, పెద్ద కాలేజ్లో పెట్టుకోండి, తప్పేం లేదు. మీకు మీకు 40 మార్క్స్ 50 మార్క్స్ 60 మార్క్స్ వచ్చినాయి అయినా కానీ తప్పేం లేదు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోండి, టాప్ కాలేజ్ పెట్టుకోండి, తప్పేం లేదు. నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి నేను చిన్న కాలేజ్ పెట్టుకోవాలని రూలే లేదు. ఓకే, సో డిమాండ్ బట్టి వస్తుంది సీట్ అనేది, అంతేకాని మీకు ఇంకో విధంగా రాదు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టాప్ మోస్ట్ కాలేజెస్ పెట్టుకోండి, దాని తర్వాత బెస్ట్ కాలేజ్ పెట్టుకోండి, దాని తర్వాత మీకు ఇంకే కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ పెట్టుకోవచ్చు. అలా లిస్ట్ రెడీ చేసుకోండి, ఒక లిస్ట్. సో మీకు ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలాగా లిస్ట్ అయితే రెడీ చేసుకోండి. ఫస్ట్ ఏమో బ్రాంచ్ అయిపోయింది, నెక్స్ట్ లిస్ట్ అయిపోయింది. సో మీరు ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళాలి. సో మీరు ఆప్షన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, సో మీకు ఏం కావాలి, ఫస్ట్ మీకు గ్రూప్ వైజ్ మాట్లాడుతున్నాం, తర్వాత నెక్స్ట్ కాలేజ్ వైజ్ మాట్లాడదాం. ఫస్ట్ గ్రూప్ వైజ్ మాట్లాడతాం కదా, సో బ్రాంచ్ వైజ్గా. సో బ్రాంచ్ తీసుకున్నాం కదా, సపోజ్ నాకు సిఎస్ఏ కావాలి అనుకుంటాం, కొంతమంది అనుకుందాం. సో ఈ 50 కాలేజ్ సెలెక్ట్ చేస్తాం కదా, ఈ 50 కాలేజ్ అన్ని కాలేజెస్ సిఎస్సి పెట్టుకోవాలి. ఇది గ్రూప్ బేస్డ్, ప్రికాషన్ తీసుకోండి. ఓకే, సో 50 కాలేజెస్ సిఎస్సి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే 50 కాలేజెస్లో మళ్ళీ రిపీట్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ 50 అయిపోయింది కదా, అదే 50 కాలేజ్ ఫస్ట్ తీసుకోండి, మళ్ళీ ఫస్ట్ అదే కాలేజ్లో ఈసీ అని 50 కాలేజ్ పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అదే 50 కాలేజ్ తీసుకోండి, నెక్స్ట్ ట్రిపుల్ ఈ, లేకపోతే ఐటీ, లేకపోతే సిఎస్సి ఐఓటీ అలా పెట్టుకోవాలి. సో ఇది బ్రాంచ్ బేస్డ్ మీద తీసుకున్నది. ఈ బ్రాంచ్ బేస్డ్ ఎలా తీసుకోవాలంటే, బ్రాంచ్ కాలేజెస్, ఆ కాలేజెస్ ఫస్ట్ 50 అనుకుందాం, ఆ ఫస్ట్ 50 పెట్టుకోవాలి. 10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ 10 కాలేజ్ పెట్టుకుందాం. ఆ 10 కాలేజ్లో ఈసీ పెట్టుకున్నారు, మళ్ళీ ఆ 10 కాలేజ్ రిపీట్ చేయాలి, ట్రిపుల్ పెట్టుకోవాలి, మళ్ళీ ఆ 10 కాలేజ్ రిపీట్ చేసుకోవాలి, ఐటీ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవాలి. ఇలా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ చేస్తారు. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఇలా పెట్టుకున్నాం. ఒకవేళ సీట్ రాలేదు అనుకుందాం, సెకండ్ కౌన్సిలింగ్లో ఎంటర్ అవ్వాలి. సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఇదే ప్యాటర్న్ వాడాలి. అండ్ థర్డ్ కౌన్సిలింగ్లో ఎంటర్ అవ్వాలి. థర్డ్ కౌన్సిలింగ్ దాకా మీరు హోప్ అని లాస్ అవ్వద్దు. ఇలాగా 70 మార్క్స్ 80 మార్క్స్ వచ్చే స్టూడెంట్ కూడా ఇదే ప్యాటర్న్ చేస్తే బెస్ట్ కాలేజ్ సీట్ వస్తుంది. ఎందుకంటే మీరు 40 మార్క్స్ 50 మార్క్స్కే మీకు బెస్ట్ కాలేజ్ వస్తే 60 70 మార్క్స్ 80 మార్క్స్ వచ్చే వాళ్ళకి ఇంకా బెస్ట్ కాలేజ్, ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి ఈ టెక్నిక్ వాడితే మీరు. ఓకే, సో ఇదేంటిది గ్రూప్ వైజ్గా లేకపోతే బ్రాంచ్ వైజ్గా మాట్లాడితే. అలా కాదు, నాకు కాలేజ్ ప్రయారిటీ, నాకు గ్రూప్ ప్రయారిటీ కాదు, ఫలానా కాలేజ్లో ఏదొచ్చినా పర్వాలేదు అనుకుంటే, సో అప్పుడు ఎలా చేసుకోవాలంటే, మీరు ఫస్ట్ ఇప్పుడు మీరు గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న పక్కన పెట్టేస్తాం. గ్రూప్ సెలెక్షన్ దీనిలో అవసరం లేదు. దీంట్లో కాలేజ్ సెలెక్షన్స్ కావాలి. మీకు ఎలాంటి కాలేజెస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన కాలేజ్ ఉంది, ఇంకొక 2 కిలోమీటర్స్ ఆ కాలేజ్ ఉంది, ఇంకొక 10 కిలోమీటర్స్ ఆ కాలేజ్ ఉంది. సో ఇలాంటి కాలేజెస్లో ఈ కాలేజెస్లో వస్తే నాకు చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము అనుకుందాం. సో అలాంటి లిస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, నాకు ప్రైవేట్ కాలేజ్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కావాలనుకుంటారు. కొంతమంది గవర్నమెంట్ కాలేజ్లో, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కావాలనుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే, ఆ యూనివర్సిటీ నాకు ఏది వచ్చినా పర్వాలేదు, ఏ గ్రూప్ వచ్చినా, సిఎస్ వచ్చినా, ఐటీ వచ్చినా, ఇలాంటి చిన్న గ్రూప్ వచ్చినా పర్వాలేదు, బట్ నాకు కాలేజ్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు ఆ కాలేజ్ తీసుకుంటారు ఫస్ట్. సో మీకు ఎలాంటి కాలేజ్ కావాలో 10 కాలేజ్ లిస్ట్ రెడీ చేసుకోండి. 10 రెడీ చేసుకోకండి, 50 కాలేజ్ రెడీ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి, ఇదే మన టెక్నిక్. ఓకే, సో ఎగ్జాంపుల్ కోసం ఒక 10 కాలేజ్ కోసం మాట్లాడుతున్నాం. 10 కాలేజ్ తీసుకున్నారు. ఈ 10 కాలేజ్లో ఫస్ట్ కాలేజ్, ఆ కాలేజ్ తీసుకున్నారు, ఫస్ట్ కాలేజ్ పెట్టారు. ఆ కాలేజ్ పెట్టి ఫస్ట్ సపోజ్ జేఎన్టీ యూనివర్సిటీ ఉంది అనుకుందాం. జేఎన్టీ యూనివర్సిటీ సిఎస్సి, జేఎన్టీ యూనివర్సిటీ ఈసీ, జేఎన్టీ యూనివర్సిటీ ట్రిపుల్ ఈ, జేఎన్టీ యూనివర్సిటీ ఐటీ, జేఎన్టీ యూనివర్సిటీ సిఎస్సి ఐఓటీ, జేఎన్టీ యూనివర్సిటీ సిఎస్సి స్పెషలైజేషన్స్, జేఎన్టీ యూనివర్సిటీ, అలా అన్ని జేఎన్టీ యూనివర్సిటీ సంబంధించిన అన్ని గ్రూప్స్కి ఫస్ట్ టిక్ మార్క్ చేసుకోవాలి మీరు. జేఎన్టీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ తీసుకోవాలి. ఆ కాలేజ్ మళ్ళీ సిఎస్సి, అదే కాలేజ్ మళ్ళీ ట్రిపుల్ ఈ, అదే కాలేజ్ మళ్ళీ ఈసీ, అదే కాలేజ్ మళ్ళీ ఐటీ, అదే కాలేజ్ మళ్ళీ అలాగా ఆ కాలేజ్ పెట్టుకోవాలి. ఆ కాలేజ్ అయ్యాక మనం వేరే కాలేజ్, అలాగా మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవాలి. ఇది కాలేజ్ బేస్డ్ వెబ్ ఆప్షన్స్. అంటే మీకు కాలేజ్ నచ్చింది, ఆ కాలేజ్ ఏ గ్రూప్ అని పర్వాలేదు అనుకుంటే ఆ కాలేజ్లో ఏ గ్రూప్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఆ గ్రూప్స్కి సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా పెట్టుకోవచ్చు. సో ఒకటి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఎలా చెప్పాను మీకు, నేను ఫస్ట్ బ్రాంచ్ బేస్డ్ మీద చెప్పాను, ఇంకోటి కాలేజ్ బేస్డ్ మీద చెప్పాను స్టూడెంట్స్. సో మీరు ఎలాంటి ఎర్రర్స్ చేయకూడదు ఇప్పుడు మనం మాట్లాడదాం ఫస్ట్. సో ఎవరైనా ఫస్ట్ వినండి,
40 మార్క్స్ 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే హోప్ లాస్ అవ్వకుండా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళండి, సెకండ్ కౌన్సిలింగ్ హోప్ లాస్ అవ్వకుండా థర్డ్ కౌన్సిలింగ్ దాకా వెళ్ళండి. సో టెన్షన్ తీసుకోకండి. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ మీరు ఎలాంటి ఎర్రర్స్ చేయకూడదో మాట్లాడదాం. సో మీరు వెబ్ ఆప్షన్స్ తక్కువ ఇవ్వకూడదు, ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి. అండ్ సెకండ్, ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. ఓకే, ప్రాపర్ రీసెర్చ్ చేయండి, టైం స్పెండ్ చేయండి, మీ లైఫ్, మీ ఎడ్యుకేషన్, సో మీ గోల్స్, సో ప్రాపర్ టైం స్పెండ్ చేయండి, ప్రాపర్ రీసెర్చ్ చేయండి. సో కాలేజ్ కోసం రీసెర్చ్ చేయండి. సో క్యాంపస్ ఒక క్యాంపస్కి వెళ్ళండి, చూడండి, ఒకసారి సరదాగా వెళ్ళండి. సో మీకు ఈ టైంలో ఖాళీ ఉంటారు కాబట్టి టైం పాస్ కూడా అవుతుంది. మంచి మంచి కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్ బాగుంది వెళ్ళండి, ప్రాపర్ రీసెర్చ్ చేయండి. ఫస్ట్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ బేస్ మీద మాత్రం పెట్టకండి స్టూడెంట్స్, కట్ ఆఫ్ బేస్ పెట్టకండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నచ్చిన కాలేజ్ పెట్టండి, టాప్ కాలేజ్ పెట్టండి, దాని తర్వాత కట్ ఆఫ్ బేస్ పెట్టుకోండి. దాని తర్వాత మీరు కట్ ఆఫ్ కానీ తక్కువ కాలేజ్ పెట్టుకోండి. అసలు కట్ ఆఫ్ అంటే ఏంటి తెలుసా? కట్ ఆఫ్ అంటే చాలామందికి తెలియదు. చాలామంది ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కట్ ఆఫ్ అంటే ఏదో కాలేజ్ రిలీజ్ చేస్తుంది, కట్ ఆఫ్ మీకు ఆ రిలీజ్ చేసిన తర్వాత మీరు పెట్టుకోవాలి అన్నట్టుగా చాలామంది ఛానల్స్ చెప్పారు లాస్ట్ ఇయర్. అప్పుడు మేము ఏం చేస్తామంటే కట్ ఆఫ్ అంటే ఇదని చెప్పేసి మేము ఆల్రెడీ వీడియోస్ తీసాము. దాని తర్వాత వాళ్ళు రిలైజ్ అయ్యి వాళ్ళు కూడా వీడియోస్ అలా పెట్టారు. కట్ ఆఫ్ అంటే ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈ ర్యాంక్ వాళ్ళు వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారో అదే కట్ ఆఫ్ ర్యాంక్, అంతే. సో మీ ర్యాంక్, ఓకే, మీ ర్యాంక్ వాళ్ళకి లాస్ట్ ఏ కాలేజ్ వచ్చింది అని ఒక ఐడియా కోసం కట్ ఆఫ్ అంటారు దాన్ని. ఓకే, సో ఆ కాలేజ్ పెట్టుకోండి. సో కట్ ఆఫ్ కొంతమంది ఏం చేస్తారంటే కట్ ఆఫ్ కాలేజ్ మాత్రం పెట్టుకుంటారు. ఆ పని మాత్రం చేయకండి. కట్ ఆఫ్ కాలేజ్ మాత్రం పెట్టుకోండి, మిగతా ఎక్కువ కాలేజ్ పెట్టుకోండి, తక్కువ కాలేజ్ పెట్టుకోండి, తప్పేం లేదు. ఫస్ట్ మాత్రంకి ఎక్కువ కాలేజ్ పెట్టుకోవాలి, తర్వాత కట్ ఆఫ్ కాలేజ్ పెట్టుకోండి, తర్వాత మీకు తక్కువ కట్ ఆఫ్ కాలేజ్ పెట్టుకోండి. సో ఇలా పెట్టుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, మంచిగా రీసెర్చ్ చేయండి. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. ముందే హార్డ్ కాపీ ఉండాలి. హార్డ్ కాపీ అంటే ఏంటి? ముందే మీరు రాసి పెట్టుకోవాలి. సో ఇవి చేయకపోతే మాత్రానికి మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. సో ఫస్ట్ ఇవి చేస్తే మాత్రానికి మీకు మంచి కాలేజ్ రావడం మాత్రానికి ఎవరు ఆపలేరు. అది మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఎర్రర్స్ అనేవి చాలా మెయిన్. సో ఎర్రర్స్ని మీరు రాకుండా మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫ్రీజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు. ఫ్రీజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయకండి. ఎప్పుడు కూడా మీరు సేవ్ చేసుకోండి. ఫ్రీజ్ అనే ఆప్షన్ మీ పని కాదు. ఫ్రీజ్ ఆప్షన్ అనేది గవర్నమెంట్ వాడి పని. సో వాళ్ళు చేసుకుంటారు ఫ్రీజ్ అని. సో చాలామంది ఏం చేస్తారంటే సేవ్ ఆప్షన్ బటన్ క్లిక్ చేయకుండా పక్క ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఎప్పుడు కూడా ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేయకండి. ఎందుకంటే మీ మైండ్ థాట్స్ మారుతాయి, లేకపోతే ఎర్రర్ పెడతారు. సో మళ్ళీ మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఉండదు ఫ్రీజ్ ఆప్షన్ చేస్తే. ఓకే, ఇవి ఎర్రర్స్. ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? చాలామంది ఏం చేస్తారంటే నాకు 2 కాలేజెస్ వస్తే సరిపోతుంది సార్, నేను ఆ పని చేస్తాను, నాకు మళ్ళీ సీట్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ చూసుకుంటాను, అప్పుడు నేను తక్కువ కాలేజ్ పెట్టుకుంటాను అనుకుంటారు. ఆ పని మాత్రం చేయకండి స్టూడెంట్స్. ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్కి వచ్చిన సీటే బెస్ట్ సీట్. దానికన్నా బెస్ట్ సీట్ అనేది సెకండ్ కౌన్సిలింగ్ చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మీకు సపోజ్ మాట చెప్తాను, నాకు ఇప్పుడు నేను టాప్ కాలేజ్ పెట్టుకుంటాను, సెకండ్ కౌన్సిలింగ్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక లో కాలేజ్ పెట్టుకుంటాను సార్ అని చెప్తాను అని అనుకుంటారు. అలా అనుకోకండి. ఫస్ట్ మీరు టాప్ కాలేజ్ పెట్టుకోవాలి, లో కాలేజ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి మీకు రావాల్సిన వేరొక ఇచ్చేసిన తర్వాత వాడు లెగుస్తాడా? లెగడు కదా. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వేరే దానికి జంప్ అవడం అనేది చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందుకోసమే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రావడానికి ట్రై చేయండి. దానికోసం వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకోండి. ఫస్ట్ టైం అని తక్కువ ఇచ్చుకుంటాను, సెకండ్ కౌన్సిలింగ్ చాలా ఎక్కువ ఇచ్చుకుంటాను అని మాత్రం అనుకోకండి. ఆ తెలివి మాత్రం వాడకండి. ఎందుకంటే అది రాంగ్ స్టెప్ స్టూడెంట్స్. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుకొని పలానా కాలేజ్ వచ్చిన తర్వాత మీకు సెకండ్ కౌన్సిలింగ్లో మీకు వెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు మార్చుకోవాలనుకుంటే అప్పుడు కొన్ని కాలేజెస్ మాత్రం ఇచ్చుకోవాలి. ఇది రైట్ వే. అంతేకాని ఫస్ట్ తక్కువ నెక్స్ట్ ఎక్కువ అనేది రాంగ్ స్టెప్ స్టూడెంట్స్. ఒక్కసారి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు లెగండి అంటే లెగుస్తారా? లెగరు. కాబట్టి మీకు ఏదైనా బెస్ట్ సీట్ రావాలంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది స్టూడెంట్స్. అది మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి, సెకండ్ కౌన్సిలింగ్ సీట్ రాకపోతే థర్డ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. బట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కౌన్సిలింగ్ మాత్రానికి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే మీకు సీట్ వస్తుంది. తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే స్టూడెంట్స్ సీట్ రాదు. ఉన్న ర్యాంక్ అంటే మీకు 60 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అది మైండ్ పెట్టుకోండి. అందుకే ఈ టిప్స్ ఈ ట్రిక్స్ అనేవి. ఓకే స్టూడెంట్స్, మీకు నెక్స్ట్ వీడియోస్ ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో నీట్గా క్లియర్గా మీకు చూపిస్తూ నేను పెడతా ఉంటాను వెబ్ ఆప్షన్స్. ఓకే స్టూడెంట్స్, సో మా యొక్క వీడియో మీకు ఎంతో హెల్ప్ అనుకుంటున్న స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.